ఇంతకీ ఎవరు మీ ఎండి? మీరు మా బిజినెస్ లో చేరడానికి ఎగ్రీ అయితేనే కానీ మా ఎండి పేరు చెప్పడానికి వీలేదు. ఇది ఆయన ప్రెస్టేజ్ సంబంధించిన విషయం. నాకు నచ్చంది నేను చేయను. మీకు నచ్చింది మేము చేయం. ఈ బిజినెస్ మీకేం కొత్త కాదు. మీకు టచ్ ఉన్న గోల్డ్ బిజినెస్ ఆల్ కంట్రీ శాంపిల్స్ తీసుకొచ్చాను. చూసి మీ డెసిషన్ చెప్పండి. $777 కదా? హలో, నమస్తే. వచ్చిన వాడిని ప్లాన్ మీద పంపారు. ఇప్పుడు కస్టమ్స్ వాళ్ళు వస్తారు. వాళ్ళకి మీ పేరు చెప్తాడు. అదే వాళ్ళ ప్లాన్. నేనెవరో అడగండి, నేను చెప్పింది నమ్మండి. నమస్తే. అది రాదు. కానీ చూడండి, మీరు హోటల్ శ్రీదుర్గకి వెళ్ళండి. అక్కడ రూమ్ నెంబర్ 10 మా పేరు మీద ఉంది. మీరు వెళ్ళండి, మేము వచ్చి అగ్రిమెంట్ చేసుకోండి. అలాగే సార్. ఎవరిది? నాకు తెలియదు. నిజం చెప్పు. నిజంగా నాకేం తెలియదు. ఇది చంద్ర గారిది. చంద్ర గారిదా? అవును. ఆయన నమస్కారం సార్. కస్టమ్స్ ఆఫీసర్స్ నాకు నమస్కారం చేస్తున్నారేమిటని ఆశ్చర్యపోతున్నావా? వీళ్ళు మా కస్టమ్స్ వాళ్లే. ఎవర్రా నేను పంపించింది? చెప్పు. సూర్యం గారు. ఏరా విశ్వాసం లేని వెధవా, ఎంత విరోధైనా ఇలాంటి నీచమైన పని చేయడరా. ఎప్పుడైతే ఈ మెడలేని రాస్కల్తో చేరావో అప్పుడే నీ డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. నీలాంటి క్రిమినల్ బ్రెయిన్ ఎవరికీ ఉండదు. ఇదిగో, ఏదైనా ఉంటే మనం డైరెక్ట్ గా చూసుకుందాం. ఇలాంటి అమాయకులు మాత్రం ఇరికించుకో. నీ దారి నీదైనప్పుడు నా దారి నాదనుకున్నాను. నా దారి కడ్డొచ్చావో నీకే దారి లేకుండా చేస్తాను. స్నేహాన్ని మర్చిపోయి నేను ఆలోచిస్తే క్షణాల్లో నువ్వు తునకలైపోతావు. దిస్ ఇస్ ద డెడ్ అండ్ లాస్ట్ వార్నింగ్ ఫర్ యూ. జాగ్రత్త. నేను చెప్తే విన్నావా? వాడిని రెచ్చగొట్టడం కన్నా వాడికి దొరకకుండా మనం వ్యాపారం చేసుకోవడమే మంచిదని. సూర్యం సార్ వాడే ఇంత నల్లవాడితో వ్యాపారాలంతా వదులుతామ్మా. మున్నాల మాదిరి ఆ చంద్రం సార్ వాడితో కలిసి స్నేహాలంతా చేస్తామా. ఢిల్లీకి భయపడి పాల్గొనుకోవడం మానేస్తామా? గవర్నమెంట్ నీ చేతిలో ఉంది. ఆడి పని పోలీసులకు అప్పచెప్పు. కరెక్ట్. వేలు, నాన్నగారికి ఫోన్ చేయి.